మార్గంలో నిర్మిస్తున్న స్వాగత తోరణం అద్భుతమైన శిల్పకళా సంపదకు వేదికగా నిలిచింది. దీనిపై చెక్కిన 59 బొమ్మలు సమ్మక్క వంశీయుల మూలాలను కళ్ళకు కడుతున్నాయి. ప్రకృతి శక్తులను ఆరాధించే కోయల సంప్రదాయానికి అనుగుణంగా సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక చిత్రాలను స్తంభాలపై పొందుపరిచారు. ఇది ఆదివాసీ సంస్కృతికి లభించిన ఒక శాశ్వత గౌరవంగా నిలుస్తోంది. ఒక కొత్త గుడి కట్టడం కన్నా ఇలా పునరుద్ధరణ చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఉన్న గద్దెల్ని మార్పు ఇదంతా కూడా కష్టమైన విషయం. ఎలా జరుగుతుంది ప్రస్తుతం? అయితే కష్టంగా ఉన్నప్పటికీ కూడా భక్తులకు ఎక్కడ కూడా అంటే భక్తుల రాకపోకలను మేము ఆపలే ఇప్పటి వరకు. ఒక రోజు గోవిందరాజు పగడిద్దరాజు గద్దెల మీదకి పునర్ప్రతిష్టాపన జరిగే రోజు ఒక్కటి రోజు తప్ప పనులు మొదలైన కానించి ఆపలేదు ఈరోజు వరకు. కాబట్టి భక్తుల యొక్క భక్తిభావాన్ని కాపాడుకుంటూనే మా పనులను మేము కొనసాగిస్తున్నాం. వాస్తవానికి మేము లేటుగా ఆలోచన చేసుకున్నాం గద్దెల నిర్మాణం చేయాలి అనేది. కేవలం 2 గద్దెల్ని కొద్దిగా ముందుకు తీసుకొద్దాం అనుకున్న ఆలోచన నుంచి ఇంత పెద్ద ఆలోచన సీఎం గారు చేశారు. చేస్తే ఒకటేసారి అన్నీ చేద్దాం, లేకుంటే ముట్టుకోవద్దని వారు సంకల్పంతో చేశారు. ఇప్పటి వరకు అన్నీ మంచిగా పూజారులు కానీ, భక్తుల సహకారం కానీ, పనిచేసే వాళ్ళు కానీ, కష్టపడుతున్నటువంటి వాళ్ళు కానీ, మా కలెక్టరు, ఎస్పీ అధికారులు, తర్వాత ఆర్కిటెక్చర్సు, డిజైనర్స్, తర్వాత బొమ్మలు, ఇంజనీర్స్ అందరూ కూడా కష్టపడుతున్నారు. దానికి తోడు ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి, చలి కూడా ఎక్కువ ఉంది. దాంతో కొంత పనులు కొద్దిగా లేటుగా స్టార్ట్ అయినప్పటికీ ఖచ్చితంగా జనవరి 5th వరకు మేము ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం. 4 రోజులుగా నేను కూడా ఇటే తిరుగుతూ ఉన్నా. ఖచ్చితంగా చేస్తారు. ఒక సంకల్పంతో దైవ కార్యక్రమం మా సమ్మక్క సారలమ్మ కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే. వచ్చే భక్తులకి ఏం చెప్పబోతున్నారు మీరు? భక్తులందరికీ కూడా స్వాగతం. చాలా ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా జాతర మీకు రోడ్లు కానీ లోపల కూడా అంతకుముందు 3000 మందే పట్టేది, ఇప్పుడు 10,000 మంది కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతకుముందు మరి లెఫ్ట్ సైడ్ ఉంటేనే సమ్మక్క సారలమ్మ దర్శనం, అటు పగడిద్దరాజు గోవిందరాజు ఉండేది. వీళ్ళందరూ అటు పోవడానికి ఇబ్బంది, ఇట్లనే పాపం దర్శనం చేసుకొని పోయేది. కానీ ఈసారి 4 దేవతలు వరుస క్రమంలో అందరికీ దర్శనం ఇస్తారు. ఇంకొకటి మీ కల్చర్ ప్రతిబింబించే విధంగా చెక్కినవి కానీ అన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఇంకొకటి ఈ ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇక్కడ మన ఈ ఏరియాలో అదంతా కూడా ప్రతిబింబిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మేమే మా భాష మర్చిపోయినా మా మూలాలు మర్చిపోతున్నాం. ఎందుకంటే అంటే నాగరికత అభివృద్ధి నేర్పాలి కానీ ఒకరి సంస్కృతిని, ఒకరి దాన్ని హేళన చేయొద్దు, ధ్వంసం చేయొద్దు. అదే మనం కాపాడుకోవాలి. దాంట్లో ఎంతో ఆనందం ఉంది. ఇప్పుడు నాకు కూడా తెలియదు, మా అన్న సార్లమ్మ పూజారి వెంకటేశ్వర్లు చెప్పిండు, ఆడ ఇప్పపు బొమ్మ వేసారు, అది ఇప్పపు మవ్వ, ఇప్పపు వేయడం జరిగింది. ఆ ఇప్ప పువ్వు ఇప్ప చెట్టుకు ఆకు కడతారు. నేను కూడా ఎందుకు కడతారు అనుకునేది ఇన్ని రోజులు. ఇప్పుడు నాకు తెలిసి అంటే దాన్ని కట్టి ఆ పూలను తీసుకొచ్చి మన చీపురు పుల్ల గుచ్చి ఎండబెట్టుకొని దాన్ని బట్టి మాకు వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏ టైంలో పడతాయి అనేది నిర్ధారిస్తారు. అంటే బయట రేడియోలు, బయట వ్యవస్థతో మాకు సంబంధం లేనప్పుడు కూడా మేము సీజన్లను మా పూర్వీకులు అట్లా డిసైడ్ చేసేటోళ్ళు. వర్షం పడుతుందా పడదా ఏంటిది అనేది. అట్లా అన్ని లైఫ్ స్టైల్ అందులో ఉంది. సో ఇది భవిష్యత్ తరాలకు కూడా అవసరం వాస్తవానికి. కాబట్టి ఇట్లాంటివన్నీ అంటే బయట సొసైటీతో సంబంధం లేకుండా, టెక్నాలజీతో సంబంధం లేకుండా మా వాళ్ళు వెనుకట అంత బ్రహ్మాండంగా అట్లాంటి అంచనా వేసిరంటే వాళ్ళ నాలెడ్జ్ చాలా గ్రేట్. అది కాపాడుకోవాలి. ఇక్కడ మన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రస్తుతం జరిగిన డెవలప్మెంట్ గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కలెక్టర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, డెవలప్మెంట్ పనులు ఎలా కొనసాగుతున్నాయి? ఇచ్చిన నిధులు అంటే కరెక్ట్గా ఎలా వాడుకోబోతున్నారు? సో మనకి ఈసారి పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ టెంపుల్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా 4 మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారు కానీ, స్థానిక మంత్రి సీతక్క గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, ట్రైబల్ మినిస్టర్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. దాదాపు 251 crores మనకి ఇప్పటివరకు శాంక్షన్ అయింది. ఒక పర్మనెంట్గా ఒక 200 years 250 years అయినా ఎటువంటి ఇబ్బంది రాకుండా పర్మనెంట్గా స్టోన్ పిల్లర్స్తో ప్రతి ఒక్క బొమ్మలు దాదాపు 6,000 నుంచి 7,000 బొమ్మలు ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రైబల్ మోటిఫ్ కూడా వాళ్ళ సంస్కృతికి, ఆచారానికి, భాష ఇవన్నిటికీ సంబంధించినది, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేది. దీనివల్లనే అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది.
అండ్ మీరు కూడా చూస్తే పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విధంగా రోడ్స్ డెవలప్మెంట్ కానీ జంక్షన్ డెవలప్మెంట్ కానీ చెంపన్న వాగులో కూడా నెక్స్ట్ ఫేజ్లో మాస్టర్ ప్లాన్ ఫేజ్ 2లో కూడా అక్కడ కూడా పర్మనెంట్ డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ అనేది చేయడం. ఇక్కడ ఎస్పీ నర్స్ సార్ చెప్పండి, భద్రత ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మేజర్గా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈసారి మనకు సమ్మక్క సారలమ్మ మా మేడారం మహాజాత్ర 2026 కోసం